అయితే ఒకవేళ కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే, ఉన్న సైట్ అంటే మీరు చెక్ చేసుకున్నప్పుడు ఉన్న పవర్ ఏదైతే ఉందో ఆ పవర్లో 0.5 పవర్ని లెస్ చేసుకొని లెన్స్ చేయించుకోండి. దాన్ని యూజ్ చేయడం మొదలు పెడితే ఒక 2 months 3 months 4 months స్పాన్లో మీ ఐ లోపల ఉండే లెన్స్ దానికి అలవాటు పడి దానికి అడ్జస్ట్ అయ్యి ఈ ఐ మజిల్స్ అన్నీ కూడా మీకు ఐ సైట్ని అంటే మీకు విజన్ బాగుంటుంది అనమాట. అంటే ఆ పవర్కే కొంచెం ఇప్పుడు ఎలా అయితే మన డార్క్ రూమ్ సడన్గా ఎండ్లోంచి వచ్చి డార్క్ రూమ్లోకి వెళ్ళాక మనకు అంతా చీకటిగానే ఉంటుంది. కొంచెంసేపు పోయినాక మీకు ఆ రూమే కొంచెం అంటే నిజంగా ఏదో వెలుతురే వచ్చినట్టు మీకు ఏదైతే కొంచెం ఐ ఓపెనింగ్గా అనిపించి మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుందో సేమ్ అలానే మన లెన్స్ సెట్ అవుతాయి అనమాట. సో ఇదే ఒక బేసిక్గా అంటే మీకు ఇన్ డెప్త్ వెళ్ళకుండా బేసిక్గా ఉన్న చిన్న ఫినామినా చెప్పాలనుకుంటే, సో పవర్ 0.5 కొంచెం తక్కువ చేయించుకొని మీరు వాడితే కొన్ని ఇయర్స్లో మీరే గమనిస్తారు. అంటే మీ సైట్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఉన్నదాన్ని తగ్గించుకుంటూ వచ్చి మనం ఒకరోజు చక్కగా ఈ గ్లాసెస్ తీసి పడేయచ్చు. ఇది ఆబ్వియస్లీ అంటే లైక్ అబ్రాడ్లో చాలా మంది దీని మీద స్టడీ చేశారు, వాళ్ళు యూజ్ చేశారు. ఆ తర్వాత నేను అలాంటి వాళ్ళ వీడియోస్ చూసి తర్వాత విని వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకొని నేను చెప్పడం మొదలుపెట్టాను. సో అంటే మొదలుపెట్టింది రీసెంట్గా అయినా నేను నా దాంట్లోనే అబ్జర్వ్ చేశాను. యూజువల్లీ అంటే చెప్పాను కదండి నాకు 10th క్లాస్లో సైట్ వచ్చిందని, బట్ ఇప్పటికీ నేను అంటే గ్లాసెస్ యూజ్ చేయను. సో నాకు క్లియర్గా ఉంది ఎందుకు అని అంటే అప్పుడు అది వాడకపోవడం వల్ల నాకు 0.5 0.75 ఉంది. సో అది అడ్జస్ట్ అయిపోయింది అనమాట. సో వాడుతూ ఉండుంటే పెరిగిపోతుంది. సో వద్దు ఆబ్వియస్లీ డాక్టర్స్ లేకపోతే ఇప్పుడు మీరు కళ్ళద్దాల షాప్ దగ్గరికి వెళ్ళిన తీయొద్దమ్మా, తీస్తే పెరిగిపోతుందని చెప్తారు. సో వినండి, అది చేయండి. తర్వాత ఈ సెలైవా జస్ట్ నాలుగు జస్ట్ టచ్ చేసి కాటుకలా పెట్టుకోవాలి. ఇదివరకు వసని మనం కాటుకగా యూజ్ చేసేవారు, మీరు అందరికీ తెలుసు కదా. ఇప్పుడంటే యూజ్ చేయట్లేదు. ఆ వస రూట్ని కాల్చి సో దాని నుంచి తీసింది రాస్తుంటారు. దానివల్ల ఈవెన్ ఆప్టిక్ నెర్వ్స్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాచిన తర్వాత నెర్వ్స్ డిజార్డర్స్, ఐకి సంబంధించిన చాలా డిజార్డర్, ఈవెన్ రే చీకటి, వీటి నుంచి కూడా బయటపడడానికి మనకు ఆ వస అంత బాగా పనిచేసేది ఆ కాటుక. బట్ ఇప్పుడు లేదు. సరే ఫైన్, మన సెలైవా చాలా మంచి మందు, అది పెట్టొచ్చు. అది పెట్టిన వాళ్ళకి ఈవెన్ 41 daysలోనే చాలా మంచి రిజల్ట్ అబ్జర్వ్ చేశారు. క్యాటరాక్ట్స్ ఉన్నా కూడా ఈ మనం లాలాజలం అప్లై చేయడం ద్వారా క్యాటరాక్ట్స్లో కూడా చాలా మంది వాళ్ళ విజన్ ఇంప్రూవ్మెంట్ చాలా మంది చూశారు. సో అంత మంచిది మనకి న్యాచురల్గా మన బాడీలోంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో యూజ్ చేయొచ్చు. తర్వాత ఐ ఎక్సైజెస్ ఖచ్చితంగా ఇది అంటే ఏజ్ పైబడిన వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు యంగ్ పీపుల్ కూడా మనం ఎక్కువ ఈ మొబైల్ స్క్రీన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాము, సిస్టమ్ వర్క్ అనో ఫోన్ వర్క్ అనో. సో మనకు తెలిసి ఎంత స్ట్రెయిన్గా ఉంటుందో. సో వాళ్ళు కూడా అట్లీస్ట్ 40 minutesకి ఒకసారైనా ఈ మజిల్స్ని ఇది ఒక 40 times 1 2 3 4 అలా ఇలా 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 లేదంటే ఈ చుట్టూ మజిల్స్ని కొంచెం ఇలా మసాజ్ చేసుకోవడం ద్వారా, లేకపోతే ఐ ఎక్సైజెస్ అంటాం, హెడ్ తిప్పకుండా జస్ట్ దీని ఓన్లీ ఐ మూమెంట్ రొటేషన్ అనమాట. సో అలా చేసుకున్నాం. లేదా గుర్తొచ్చినప్పుడల్లా ఒక 30 minutesకో 40 minutesకో 1 hourకో మనం చూస్తున్న సిస్టమ్ మొబైల్ లేకపోతే ఆ ట్యాబ్ నుంచో కొంచెం ఐసైట్ని షిఫ్ట్ చేసి ఒక 10 meters 20 meters డిస్టెన్స్ ఉండే ఏదైనా ఒక గోడనో లేకపోతే ఇంకేదో ఆబ్జెక్ట్నో వాల్ క్లాక్నో సంథింగ్ అలా అబ్జర్వ్ చేయడం ద్వారా మన లెన్స్ స్ట్రెయిన్ నుంచి బయటపడవచ్చు. ఇంకోటి ఏంటంటే యాంటీ బ్లూ లైట్ కటింగ్ గ్లాసెస్ ఉన్నాయి. ఇఫ్ మనం మొబైల్ స్క్రీన్స్కో లేకపోతే దీనికంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు వాళ్ళకి సైట్ పవర్ లేకపోయినా ఇలా 0 power మనకి లెన్స్ దొరుకుతుంటాయి, యాంటీ బ్లూ లెన్స్ అనమాట. సో అది చేయించుకుంటే ఐ స్ట్రెయిన్ ఖచ్చితంగా తగ్గుతుంది. మీకు ఈ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ పోతాయి, తర్వాత ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది. ఐస్ అప్పుడప్పుడే బ్లర్ అవుతున్నాయి అని అనుకునే వాళ్ళు కూడా చక్కగా మళ్ళీ విజన్ బాగవుతుంది అనమాట ఈ స్ట్రెయిన్ వల్ల వచ్చింది. సో ఇంకా చెప్పాలంటే స్లీప్ బాగా పడుతుంది. ఈ అంటే యూజువల్ ఐ స్ట్రెయిన్ అయిపోతే మన బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయి నిద్రపోవడం వేరు, కానీ క్వాలిటీ స్లీప్ వేరు. సో మీకు యూజువల్లీ మీరు మీ స్లీప్లో ఒక క్వాలిటీ మీరు గమనిస్తారనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకొక థంబ్నెయిల్ పెట్టి మనం రాసేసుకోవచ్చు, ఈ గ్లాసెస్తో మీ డయాబెటీస్ పోతుంది అని. ఎందుకు అని అంటే యాంటీ బ్లూ లైట్ గ్లాసెస్ వాడడం వల్ల స్లీప్ ఇంప్రూవ్ అయ్యి మీ డయాబెటీస్ లెవెల్స్ అవి కూడా పెరగకుండా హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్ వల్ల పెరుగుతుందని మీ అందరికీ తెలుసు కదా. సో దాని నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట. ఈ బీపీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి స్లీప్ సరిగ్గా లేకపోతే. సో ఇది బాగా హెల్ప్ అవుతుంది సార్, ఇది చేసుకోవచ్చు. సరే ఇంకొకటి, అసలు మనం రెమెడీస్ ఇవన్నీ అంటే మన ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నీ చెప్పాము, బట్ కారణం అసలు ఎందుకు వస్తా ఉంది చిన్నప్పుడే? కొంతమందికి జెనెటికల్గా ఉంటుంది సార్. కొంతమంది చెప్పాను కదా ఈ సరౌండింగ్స్ దానివల్ల వచ్చే అవకాశం లేదు. కొంతమందికి ఫుడ్ మాల్ న్యూట్రిషన్. సో పట్టిక బెల్లం ఐసైట్కి ఇంప్రూవ్కి బాగా హెల్ప్ అవుతుంది. యాలకులు, తర్వాత ఆల్మండ్స్, బాదం,
ఐ సర్జరీస్ అయ్యింది అని అంటే ఒక 15 రోజుల వరకు మాత్రం పొన్నగంటి కూరని ముట్టుకోవద్దు. బట్ ఆ తర్వాత మాత్రం యూస్ చేయొచ్చు. పొన్నగంటి కూర ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ డే 41 days తీసుకున్న ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. లేదు అని అంటే వీక్లీ ఒక 3 days యూస్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మందికి ఐసైట్ ఇంప్రూవ్ అయింది. స్పినాచ్ కానీ ఈవెన్ అంటే మన న్యాచురోపతిలో ఆయుర్వేదిక్ హెర్బ్స్లో కూడా ఐబ్రైట్ అని ఒక హెర్బ్స్ ఉంటాయి. సో ఇలాంటి కాంబినేషన్ పెట్టుకునేటప్పుడు గ్లాకోమా లేదంటే ఈ క్యాటరాక్ట్స్ నుంచి బయటపడడానికి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది సార్.